ఈ మధ్య ప్రతి ఇంట్లో అయితే మనం సెక్యూరిటీ కెమెరాస్ని అయితే చూస్తున్నాం. చాలామంది కొనాలని కూడా చూస్తున్నారు. నేను అందుకే ఈ వీడియోలో బెస్ట్ అవుట్డోర్ సెక్యూరిటీ కెమెరాస్ ఏమున్నాయనే దాని గురించి అయితే చూసి ఒక కెమెరాని అయితే సెలెక్ట్ చేశాను. టీపీ లింక్ నుంచి టాపో C320WS అనే కెమెరాని అమెజాన్లో కొన్నాను. సో ఇది అమెజాన్లో చాలా ఎక్కువ మంది అయితే కొన్నారు అండ్ చాలా హై రేటింగ్స్ కూడా ఈ కెమెరాకు ఉన్నాయి. అండ్ ఈ అవుట్డోర్ కెమెరాతో పాటు నేను ఇండోర్ కెమెరా వీడియోని కూడా ప్లాన్ చేశాను. దానికోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ కెమెరాలో ఉన్న ఫీచర్స్ అన్ని మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ వీడియో క్వాలిటీ ఎవ్రీథింగ్ టెస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. అండ్ ఇది వర్తా కాదా, ఎవరు దీన్ని కొనాలనే దాని గురించి అయితే మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే క్విక్ స్టార్ట్ గైడ్, వాల్ మౌంట్ స్టిక్కర్, పవర్ అడాప్టర్, స్క్రూస్ అండ్ మౌంట్స్ ఉన్నాయి. ఫైనల్ గా ఆఫ్ కోర్స్ సెక్యూరిటీ కెమెరా అయితే బాక్స్ లో ఉంది. సో ఇవి మనకి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. అండ్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 2K క్వాడ్ HD కెమెరా. నైట్ టైం కూడా కలర్ విజన్ తో రికార్డ్ చేసే క్యాపబిలిటీస్ ఈ కెమెరాలో ఉన్నాయి. అప్ టు 512GB వరకు SD కార్డ్ సపోర్ట్ అయితే ఈ కెమెరాకు ఉంది. IP66 వెదర్ ప్రూఫ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈథర్నెట్ అండ్ వైఫై సపోర్ట్ తో మనం ఈ కెమెరాని కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ వైఫై లో ఓన్లీ 2.4 GHz మాత్రమే సపోర్ట్ ఉంది. 2-వే ఆడియో సపోర్ట్ తో వస్తుంది. కెమెరాలో మనకి ఇన్బిల్ట్ మైక్ అండ్ స్పీకర్ అయితే ఉంటుంది. పర్సన్ అండ్ వెహికల్ డిటెక్షన్ తో వస్తుంది. 2 LED లైట్స్ తో వస్తుంది. దీంట్లో అలారం సౌండ్ కూడా ఉంటుంది. ఇప్పుడు కెమెరా సెటప్ విషయానికి వస్తే ఫస్ట్ వీళ్ళు ఇచ్చిన కేబుల్ ని కెమెరా కనెక్ట్ చేసి సాకెట్ లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే కెమెరా టర్న్ ఆన్ అవుతుంది. కెమెరా టర్న్ ఆన్ అయ్యాక ఇప్పుడు యాప్ తో ఎలా సెటప్ చేయాలంటే ఫస్ట్ మనం టీపీ లింక్ టాపో అనే యాప్ ఉంటుంది. ఇది ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ రెండిట్లో ఉంటుంది. అది మనం ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే ఇక్కడ క్రియేట్ టీపీ లింక్ ఐడి అని ఉంటుంది. లేకపోతే డైరెక్ట్ ఒకవేళ మీకు ఆల్రెడీ టీపీ లింక్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటే లాగిన్ చేసుకోవచ్చు. లేకపోతే క్రియేట్ టీపీ లింక్ ఐడి అని ఇచ్చి ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఈమెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్ ప్రెస్ చేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. సో ఇలా లాగిన్ అయ్యాక మనకి ఇది హోమ్ స్క్రీన్ పేజ్ అయితే ఎలా ఉంటుంది, ఫేవరెట్స్, ఆల్ డివైస్ అని ఉంటుంది. అండ్ మన కెమెరాస్లోకి వెళ్ళి మనం యాడ్ డివైసెస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన కెమెరా మోడల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మనది టాపో C320WS కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈథర్నెట్ ద్వారా కనెక్ట్ చేయాలా లేకపోతే వైర్లెస్ కనెక్టివిటీ సెలెక్ట్ చేసి మనది వైర్లెస్ కాబట్టి వైర్లెస్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ పవర్ అప్ అండ్ చెక్ ద LED అనే ఆప్షన్ పేజ్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనం కెమెరా మీద రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి. సో ఇలా మనం బ్లింక్ అవ్వడాన్ని చూస్తే నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి అండ్ లొకేషన్ ఎనేబుల్ చేసుకోవాలి వైల్ యూజింగ్ ద యాప్ అని నేనైతే క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ప్రాంప్ట్ అయితే వచ్చింది కెమెరా హాట్స్పాట్కి వైఫై నెట్వర్క్కి కనెక్ట్ చేయడానికి. సో మనం కనెక్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ పేర్ అయిపోయింది. ఇప్పుడు మనం యాక్చువల్ వైఫై నెట్వర్క్ని చూస్ చేసుకోమని అయితే ఇక్కడ ఇస్తుంది. మనకి ఇది ఓన్లీ 2.4 GHz సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం అది దానికి కనెక్ట్ చేసుకోవాలి. సో మన కెమెరా, మన సెక్యూరిటీ కెమెరా అండ్ యాప్ పేర్ అయిపోయిన తర్వాత మొత్తం LED అయితే గ్రీన్ కలర్లో మారిపోద్ది. సో మనం ఇక్కడ మన నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు. నేనైతే హోమ్ అవుట్డోర్ అనేది పెట్టాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. కెమెరా పేరింగ్ ప్రాసెస్ అండ్ నెట్వర్క్ కనెక్షన్ ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోద్ది. అండ్ సౌండ్స్ గుడ్ మీద క్లిక్ చేస్తే సెటప్ లోకల్ స్టోరేజ్ అనే ప్రాంప్ట్ అయితే వచ్చింది. ఒకవేళ మనం SD కార్డ్ ఉంటే కెమెరాలో SD కార్డ్ పెట్టుకునే స్లాట్ ఉంటుంది. సో నేను SD కార్డ్ కూడా కొన్నాను. సో శాంసంగ్ EVO ప్లస్ 128GB SD కార్డ్ అయితే కొన్నాను. సో ఇది మనం పెట్టుకుంటే మన లోకల్ స్టోరేజ్లో వీడియోస్ని రికార్డ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. సో అందుకే SD కార్డ్ అయితే కొన్నాను. స్లాట్లో మనం పెట్టుకుంటే SD కార్డ్ పెట్టుకోవచ్చు. కెమెరా కనెక్ట్ అయిన తర్వాత హోమ్ పేజ్ అనమాట. సో అది హోమ్ అవుట్డోర్ అనేది మన కెమెరా. సో క్లిక్ చేయగానే సో ఇది కెమెరా క్వాలిటీ అవుట్డోర్లో ఫిక్స్ చేసిన తర్వాత కూడా మనం చూద్దాం యాక్చువల్ క్వాలిటీ ఎలా ఉందనే దాని గురించి. సో యాప్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కెమెరా ఫోటో కావాలంటే ఫోటో తీసుకోవచ్చు. ఇక్కడ కెమెరా సింబల్ ఉంది. సో ఇక్కడ ఫోటో కావాలంటే ఫోటో స్క్రీన్ తీసుకోవచ్చు. సో అలా చేయగానే స్క్రీన్ షాట్ అయిపోద్ది. రికార్డ్ చేసుకోవాలంటే దీని మీద ప్రెస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కెమెరా మైక్రోఫోన్ అనమాట. కెమెరాలో మైక్రోఫోన్ ఉండదు కదా. సో అది మనం సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫుల్ పెడితే మొత్తం ఇంక్రీజ్ అవుద్ది, అంటే సెన్సిటివ్ పికప్ అనమాట. సో ఇది మనకి ఇది కాల్ కూడా చేసుకోవచ్చు. సో ట్యాప్ టు కాల్ ఉంటుంది. మనం ట్యాప్ టు కాల్ ప్రెస్ చేయగానే మనం ఇక్కడ మాట్లాడేది కెమెరాలో వినిపిస్తుంది. సో ఇక్కడ కూడా అలారం ఆప్షన్ ఉంది. మన అలారం కూడా ఎవరైనా కెమెరా బ్లాక్ చేసినా లేకపోతే మన అలారం కూడా పెట్టుకోవచ్చు. ఇది అలారం ఆప్షన్. ప్రైవసీ మోడ్ ఉంది. కెమెరాకి 2 LEDs ఉన్నాయి కదా. సో LEDs ఆన్ చేస్తే సో ఇది LEDs ఆన్ అయ్యాయి అనమాట ఇప్పుడు కెమెరాకి. సో LEDs ఆన్ అయితే కెమెరా వ్యూ అయితే ఎలా ఉంటుంది. సో మనం మళ్ళీ 1 క్లిక్తో
ఎల్ఈడీస్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ప్లేబ్యాక్ అండ్ డౌన్లోడ్కి వెళ్తే సో ఇక్కడ ఎస్డి కార్డ్ని పెట్టుకుంటే క్లౌడ్ వీడియో ఆప్షన్ ఉంటుంది, ఎస్డి కార్డ్ ఆప్షన్ ఉంటుంది. క్లౌడ్ వీడియో అనేది సబ్స్క్రిప్షన్, సో అందుకే ఎస్డి కార్డ్ని పెట్టుకుంటే మనం లోకల్ స్టోరేజ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిటెక్షన్, మోషన్ డిటెక్షన్, పర్సన్ డిటెక్షన్ రెండు ఆన్లో ఉన్నాయి. వెహికల్ డిటెక్షన్ ఆఫ్లో ఉంది. సో ఇన్ కేస్ వెహికల్ ఒకవేళ మన కెమెరా నుంచి పాస్ అయితే వెహికల్ డిటెక్షన్ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం ఇవన్నీ మన యూసేజ్ బట్టి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇది కెమెరా సెటప్, పెద్ద కష్టమేం కాదు. జస్ట్ యాప్ కనెక్ట్ చేసుకొని వైఫై కనెక్ట్ చేసుకుంటే ఈజీగా సెటప్ అయితే అయిపోద్ది. అండ్ ఎస్డి కార్డ్ ఇన్స్టాల్ చేశాక యాప్ ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే స్టోరేజ్ అండ్ రికార్డింగ్ ఉంటుంది. ఫస్ట్ మీరు లోకల్ స్టోరేజ్ మీద క్లిక్ చేసి ఫార్మాట్ ఎస్డి కార్డ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఫస్ట్ ఫార్మాట్ చేసుకొని మనకి ఎస్డి కార్డ్ అనేది యాక్టివ్ అవుద్ది. అండ్ ఎనేబుల్ వీడియో రికార్డింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు. అండ్ లూప్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. సో ఇదేంటంటే ఒకవేళ స్టోరేజ్ అయిపోయిన సిచ్యువేషన్స్లో పాత వీడియోస్ని ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. అది డిలీట్ చేసి కొత్త వీడియోని స్టోర్ చేస్తుంది. సో ఇది మైక్రో ఎస్డి కార్డ్ ఇన్స్టాల్ చేశాక చేయాల్సిన ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీడియో అండ్ డిస్ప్లేలోకి వస్తే ఇక్కడ నైట్ మోడ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి 3 మోడ్స్ ఉన్నాయి. ఇన్ఫ్రారెడ్ మోడ్ ఉంది, అంటే ఇది బ్లాక్ అండ్ వైట్ మోడ్. ఫుల్ కలర్ మోడ్ ఉంది, అంటే నైట్ కూడా మనకి కలర్స్తో చూపిస్తుంది. అండ్ స్మార్ట్ మోడ్ అంటే మోషన్ డిటెక్ట్ చేస్తున్నప్పుడు కలర్ మోడ్కి స్విచ్ అవుద్ది. అండ్ మామూలు రెగ్యులర్ మోషన్ లేనప్పుడు నార్మల్ బ్లాక్ అండ్ వైట్ మోడ్లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో మళ్ళీ వీడియో క్వాలిటీలోకి వస్తే ఇందులో మనకి 3 క్వాలిటీస్ అయితే ఉన్నాయి. 2K క్వాడ్ హెచ్డీలో ఉంది, 1080p ఉంది, అండ్ 720p కూడా ఉంది. సో మనం 2Kలో పెట్టుకుంటే కొంచెం మంచి హై రెజల్యూషన్ వీడియో ప్లేబ్యాక్ని అయితే మనం చూడొచ్చు. సో ఇవి మోస్ట్లీ మనకి మెయిన్ సెట్టింగ్స్ అనమాట. రోజు మనం యూస్ చేసే సెట్టింగ్స్ అయితే ఇవే ఉంటాయి. ఒకవేళ ఇంకా మిగతా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న సెట్టింగ్స్. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి మొత్తం అన్ని ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇది ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:15 PM అయితే అవుతుంది. మీరు చూడొచ్చు వీడియో క్వాలిటీ అంతా చాలా డీసెంట్గా అయితే ఉంది. ఇది 2K రెజల్యూషన్లో రికార్డ్ అయిన ఫుటేజ్. నాకైతే వీడియో క్వాలిటీ డే టైంలో చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కెమెరాలో ఉండే మైక్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. సో ఇది కెమెరాకి ఈ మాత్రం డిస్టెన్స్లో ఉన్నాను. వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూడండి. హలో, హాయ్. ఇది నైట్ 7:50 అలా అవుతుంది. రెగ్యులర్గా కలర్ విజన్లో రికార్డ్ అయిన ఫుటేజ్. ఇది కెమెరాలో ఉండే 2 LEDs టర్న్ ఆన్ చేశాక రికార్డ్ అయిన ఫుటేజ్. మీరు చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందో. సో ఇది నైట్ టైం ఇన్ఫ్రారెడ్ మోడ్లో రికార్డ్ అయిన ఫుటేజ్. సో ఇన్ఫ్రారెడ్ అంటే మనకు తెలుసు బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. సో వీడియో క్వాలిటీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. డే టైం అయినా నైట్ టైం అయినా చాలా మంచి క్వాలిటీతో రికార్డ్ అవుతుంది. సో 2K రెజల్యూషన్ అవడం వల్ల మనకి డీటెయిల్స్ కూడా డీసెంట్గా ఉన్నాయి. ఇండివిజువల్ హౌసెస్లో ఉండే వారికి ఈ కెమెరా చాలా యూజ్ అవుతుంది. ఒక విషయం ఏంటంటే అవుట్డోర్ కెమెరా కాబట్టి వైఫై రేంజ్ అనేది చాలా మంచిగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. సిగ్నల్ సరిగ్గా రాకపోతే నేను ఆల్రెడీ మన వీడియో శాంపుల్స్లో మీరు చూడొచ్చు. ఒక వీడియో అయితే ఫ్రేమ్ డ్రాప్స్ అవడం, అంటే కట్ అవుతూ వీడియో ప్లేబ్యాక్ అయితే వచ్చింది. సో అలా అయిపోద్ది అనమాట సిగ్నల్ సరిగ్గా రాకపోతే. ఫుటేజ్ అంతా స్మూత్గా ఉండాలంటే మాత్రం వైఫై సిగ్నల్ అనేది, వైఫై రేంజ్ అనేది చాలా బెటర్గా ఉండాలి. ఒకవేళ మీది పెద్దిల్లు అయితే మీరు కెమెరా పెట్టాలనుకునే ప్లేస్కి వెళ్ళి వైఫై సిగ్నల్ సరిగ్గా వస్తుందా, రేంజ్ బాగుందా లేదా ఒకసారి చెక్ చేయండి. అంత బాగుంటే పర్లేదు, నో ఇష్యూస్. లేకపోతే మీరు ఇలాంటి ఎక్స్టెండర్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా TP లింక్ నుంచే. సో ఈ ఎక్స్టెండర్స్ యూజ్ చేస్తే మనకి మంచి సిగ్నల్ రిసెప్షన్ అయితే వస్తుంది. ఓవరాల్గా నాకైతే ఈ సెక్యూరిటీ కెమెరా బాగానే అనిపించింది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ కెమెరాని యూజ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని కూడా కింద కామెంట్స్లో చెప్పండి, అందరికీ యూజ్ అవుద్ది. సో ఈ వీడియో తర్వాత ఇండోర్ కెమెరా వీడియో చేస్తానని చెప్పాను కదా, అది కూడా రెడీ అయిపోతుంది. దానికోసం సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అది పోస్ట్ చేసిన వెంటనే డిస్క్రిప్షన్లో లింక్స్ అప్డేట్ చేస్తాను. అండ్ ఎండ్ కార్డ్స్లో కూడా వస్తుంది. అండ్ ఈ కెమెరా లింక్స్ కానీ, SD కార్డ్ లింక్స్ కానీ, ఈ ఎక్స్టెండర్ లింక్స్ కానీ, మొత్తం అన్ని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మీకు కొనే ఉద్దేశం ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కింద కామెంట్స్ చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.